హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టాంజెంట్స్ అండ్ సీకెంట్ చాప్టర్లో ఉన్న కన్స్ట్రక్షన్, ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్, అండ్ దిస్ కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ టు కమ్ కంపల్సరీ ఫర్ అప్కమింగ్ స్పెషల్ టెస్ట్. ఇది నేర్చుకుంటే మనకి 6 మార్క్స్ వచ్చినట్టే. సో క్వశ్చన్ చూద్దాము. కన్స్ట్రక్ట్ టూ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 centimeters ఫ్రమ్ ఏ పాయింట్ 10 centimeters away from its center. Write the steps of construction and measure the length of tangent. సో కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ సర్కిల్ డ్రా చేయాలి 6 centimeters. తర్వాత మనము 6 centimeters తీసుకున్నాక యూ హ్యావ్ టు డ్రా ఏ సర్కిల్. సో ఒకసారి సర్కిల్ డ్రా చేశాక మనకి క్వశ్చన్లో ఏముంది, యూ హ్యావ్ టు డ్రా ఏ లైన్ సెగ్మెంట్ 10 centimeters అవే ఫ్రమ్ ద సెంటర్. సో 10 centimeters అవే ఫ్రమ్ ద సెంటర్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ద స్కేల్, కీప్ ఇట్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. 10 centimetersకి ఒక లైన్ ఈ విధంగా డ్రా చేయాలి. ఎన్ని సెంటీమీటర్స్ ఇస్తే అన్ని సెంటీమీటర్స్. ఇప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేయాలి అంటే ఇప్పుడు మోర్ దెన్ హాఫ్ మెజర్మెంట్ తీసుకొని ఇచ్చిన లైన్ ఓపీకి సో ఆర్క్స్ డ్రా చేయాలి ఈ విధంగా. ఇప్పుడు మనము ఈ రెండు ఆర్క్స్ డ్రా చేసాం కదా. సో నౌ వీ హ్యావ్ టు డ్రా ఏ లైన్ సెగ్మెంట్ టచింగ్ దిస్ టూ ఆర్క్స్. సో ఈ విధంగా ఒక డ్రా చేయాలి. సో ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏంటంటే దిస్ లైన్. సో ఇప్పుడు టేకింగ్ ఓఎం, దీన్ని ఎం అనుకుందాము, ఈ పాయింట్ ఓఎం రేడియస్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేయాలి. సో టేకింగ్ ఓఎం యాజ్ రేడియస్, నౌ we are going to draw a circle. సో ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ ఎక్కడ కలుస్తున్నాయి, దే ఆర్ మీటింగ్ అట్ దిస్ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర కలుస్తున్నాయి కాబట్టి ఈ పాయింట్ పీతో జాయిన్ చేయాల్సి ఉంటుంది. అదే పాయింట్ ఇక్కడ ఈ సర్కిల్ ఎక్కడైతే కలిసిందో సో ఇక్కడ నుంచి కూడా దిస్ ఈజ్ నథింగ్ బట్ టాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఏపీ అండ్ బీపీ ఈజ్ నథింగ్ బట్ టాంజెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఏపీ బీపీ షుడ్ బి ఈక్వల్ టు 8 centimeters. దిస్ కన్స్ట్రక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నేను ఇచ్చిన కన్స్ట్రక్షన్ 3 స్టెప్స్గా ఫాలో అవ్వాలి. కన్స్ట్రక్షన్ చేయాలి, టాప్ రైట్ సైడ్ కార్నర్లో ఒక రఫ్ డయాగ్రామ్ చేయాలి, కన్స్ట్రక్షన్ స్టెప్స్ రాయాలి. ఇవి రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాము. టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ సర్కిల్ చాప్టర్లో డ్రా ఏ పేర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ విచ్ ఆర్ ఇంక్లైన్డ్ టు ఈచ్ అదర్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. సో ఈ కన్స్ట్రక్షన్ డ్రా చేయాలంటే స్టూడెంట్స్ కన్వీనియంట్ రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేయాలి, ఓఏ ఒక రేడియస్ డ్రా చేయాలి. సో మీరు ఎన్ని సెంటీమీటర్స్ అయినా సర్కిల్ తీసుకోవచ్చు, కన్వీనియంట్ రేడియస్ అన్నాను, అండ్ ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, ప్రిఫరబుల్లీ లైక్ దిస్. సో ఫ్రమ్ ఓ యూ హ్యావ్ టు డ్రా 120 degrees యాంగిల్. ఓ నుంచి 120 degrees యాంగిల్ కొట్టాలి. సో మీకు డౌట్ ఏంటంటే సార్ ఇచ్చిన క్వశ్చన్లో 60 degrees ఉంది, మనం 120 ఎందుకు కొట్టాలి అంటే 60 + 120 గివ్స్ యూ 180. సమ్ ఆఫ్ 60 + 120 ఈజ్ 180. అందుకనే ఇక్కడ ఓ దగ్గర 120 degrees యాంగిల్ కొట్టాలి. ఒకవేళ 50 degrees ఇస్తే ఇక్కడ నుంచి మనం 110 degrees కొట్టాలి. సో మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రొట్రాక్టర్తో 120 degrees యాంగిల్ కొట్టాలి. సో 120 అంటే ఓఏకి ప్రొట్రాక్టర్ లైన్ కోయిన్సిడ్ అవుతుందా లేదా చూసుకొని సో 120 degrees 0, 10, 20 ఎక్కడ 120 ఉందో అక్కడ ఒక పాయింట్ మార్చేయాలి. సో హియర్ ఇట్ ఈస్ 120. ఒకసారి పాయింట్ మార్చేశాక నౌ వీఆర్ గోయింగ్ టు డ్రా ఏ టేక్ ద స్కేల్. సో స్కేల్ తీసుకొని మనము ఒక లైన్ కొట్టాలి. సో ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ యాంగిల్ విల్ బి డెఫినెట్లీ ఈక్వల్ టు 120 degrees. ఈ యాంగిల్ మనకి 120 degrees ఉంటుంది. సో యూ కెన్ డ్రా ఐదర్ ఫ్రమ్ ప్రొట్రాక్టర్ ఆర్ ఆల్సో కంపాస్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఏ దగ్గర నుంచి మనము 90 degrees యాంగిల్ కొట్టాలి. ఈ విధంగా రే అనుకోవచ్చు. దెన్ సో అదే విధంగా ఇక్కడ ఏ దగ్గర చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే 90 degrees బి దగ్గర నుంచి డ్రా చేయాలి. ఎందుకు సార్ 90 degrees చేయాలి అంటే మన అందరికీ తెలుసు రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. పర్పెండిక్యులర్ అంటే 90 degrees కాబట్టి సో 90 degrees ఇయర్. సో ఇక్కడ మార్క్ చేసుకొని ప్రొట్రాక్టర్ తీసేసి నౌ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ టచింగ్ బి అండ్ దిస్ పాయింట్. సో ఈ విధంగా చేస్తే 2 టాంజెంట్స్ కంపల్సరీగా 60 degrees ఉంటాయి స్టూడెంట్స్. ఏపీ అండ్ బీపీ ఆర్ టాంజెంట్స్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. 60 degrees అని ప్రూఫ్ ఏంటి, మనం ఇప్పుడు ఇంతకుముందే టెస్ట్ చేస్తాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటే ప్లీజ్ గివ్ ఏ లైక్ స్టూడెంట్స్.